రాజధాని ప్రాంతమంతా సంబర వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒకటే ఒక విషయం చూడాలని, అదే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను. ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, ఈ పదం వినడానికి ప్రజానికం 5 కోట్ల మంది ఆంధ్రావని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నారు, కేంద్ర కార్యాలయం వద్ద. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సునీల్, ప్రస్తుతానికి చూస్తే మంగళగిరి ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ ఉందో మొత్తం ఇదంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కాబోతున్నారు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ మరి 2 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్యలో మాత్రమే బయలుదేరుతారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మొత్తం అక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సెక్యూరిటీ మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం అన్ని వెహికల్స్ కూడా ఇక్కడికే, మొత్తం ప్రభుత్వ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కనుక ఈ నేపథ్యంలోనే ఇక్కడికి చూసుకుంటే మనకి గౌరవంగా ఆయన్ని ఆహ్వానించడానికి, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడానికి ప్రోటోకాల్ కింద సబ్ కలెక్టర్ కూడా రావటం జరిగింది. కలెక్టర్ ఇక్కడ వచ్చి ముందుగానే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మొత్తం వాహనాలన్నీ కూడా సిద్ధం చేశారు. మొత్తం పవన్ కళ్యాణ్ పర్సనల్ కాన్వేకి సంబంధించి కేవలం 2 వాహనాలను మాత్రమే ఉంచడం జరిగింది. దీని తర్వాత మొత్తం పూర్తిగా అటువైపు మనం ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం కాన్వాయ్ మొత్తం కూడా సిద్ధమైంది. గవర్నమెంట్ వెహికల్, కొత్త వెహికల్ని ఒకటి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 స్క్రీన్ పైన చూడొచ్చు. పవన్ కళ్యాణ్ వాహనం అక్కడ నుంచి అయితే ప్రారంభమైంది. వాహనం ప్రారంభమయ్యి ఆయనైతే వెళ్ళడానికైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీల్, మొత్తం అధికారులు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ 2 విధాలుగా, అంటే ఒకటి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఒకటికి పవన్ కళ్యాణ్కి ఇక్కడ అయితే పూర్తి స్థాయిలో ఈ వాహనాలన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసే ఇక్కడి నుంచి అయితే ప్రారంభం కాబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఘట్టం కోసం మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకోసమని ఇక్కడ నుంచి స్ట్రైట్గానే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానమంత్రి మోదీ కూడా మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు కనుక మోడీ కూడా అక్కడ స్వాగతం పలికే కార్యక్రమం అయితే ఏర్పాటు అవుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే అమిత్ షా కూడా నిన్న నైటే చేరుకోవడం జరిగింది. నైట్ చేరుకున్న తర్వాత ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్ళారు. చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి నవోటల్ హోటల్ అయితే బస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చిరంజీవి కూడా, మెగాస్టార్ చిరంజీవి కూడా నిన్నే ఇక్కడికి రావటం జరిగింది. నిన్న వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అయితే నవోటల్ హోటల్కి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే అది చిరంజీవి కూడా వచ్చారు. రజనీకాంత్ కూడా నిన్నే రావటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా మొత్తం, ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో దీనికి సంబంధించినంత వరకు ఒక కోలాహలమైన వాతావరణం అయితే నెలకొందని మాత్రం మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళటానికి కూడా దాదాపుగా ముహూర్తం కూడా, ఇంటి నుంచి ఏదైతే టైంకి వెళ్ళాలో అది కూడా ముహూర్తం కూడా పెట్టినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ ముహూర్తం ప్రకారం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ఒక్కసారి సభా వేదికపైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా తీవ్ర ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అభిమానులు మొత్తం కూడా తీవ్ర కోలాహలం మధ్య వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అభిమానులు పవన్ కళ్యాణ్, ఒక్కసారి పవన్ కళ్యాణ్ అనే నేను అనేది వర్డ్ వినిపించగానే అభిమానులు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటారో, అసలు వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు ఉంటాయా అన్న దాని మీద కూడా పూర్తిగా ఒక సందిగ్ధమైన వాతావరణం. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని ఒక ఎమ్మెల్యేగాను, అదేవిధంగా ఉన్నత స్థాయిలో చూడాలనేది జనశ్రేణుల యొక్క ఆలోచన, జనశ్రేణుల యొక్క ఆకాంక్ష ఇప్పటి వరకు. అయితే ఆ ఆకాంక్ష మొత్తం కూడా ఈరోజు తీరిన సమయం వచ్చింది. ఆ ఆకాంక్షకు తగ్గట్టుగానే ఈరోజు
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు జన శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే జన సైనికుల్లో కావచ్చు, టీడీపీ నాయకుల్లో కావచ్చు, టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే 3 పార్టీలు మెచ్చిన నాయకుడు, 3 పార్టీలకి కరెక్ట్గా వర్క్ చేయగల నమ్మకం కుదిర్చిన నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ కూడా వాళ్ళు తమ ఆలోచనని వెలబుచ్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే పూర్తిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు పూర్తిగా ఒక ఆలోచన విధానం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి చేయగలుగుతాడు, పోరాటం చేయగలుగుతాడు, ప్రజల పక్షాన నిలబడగలుగుతాడు అనే ఒక ఆలోచన, దృఢమైన సంకల్పంతో ఉన్న వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో కానీ అడుగు పెట్టగలిగితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఒక విధంగా మారొచ్చు అంటూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన అయితే, ప్రజల యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈరోజు కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీన్ని చూడటానికి మొత్తం యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది. మరోవైపు చూసుకుంటే మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా చేరుకున్నారు. అందరూ కూడా విజయవాడ వచ్చి డైరెక్ట్గా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఉండంగానే వీక్షించాలి, ఆయన ఎదురుగా ఉండంగానే ఆయన స్పీచ్ వినాలంటూ కూడా ఆలోచన చేశారు. కానీ ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ సభా ప్రాంగణం దగ్గర కేవలం 2 లక్షల మందికి మాత్రమే అవకాశం ఉంది. అది కాకుండా అటు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ చూసుకునేటప్పటికీ అమిత్ షా వచ్చారు, అదే కాకుండా పలువురు కేంద్ర మంత్రులు కూడా చేరుకున్నారు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా చేరుకున్నారు. మొత్తం వీళ్ళందరూ ఇక్కడ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అక్కడికి వచ్చినట్లయితే, అటు ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇబ్బంది కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేసి ఎవరు కూడా రావద్దు, మీరు ఇబ్బంది కలిగి అదే ఇబ్బంది కలగద్దు అంటూ కూడా అని చెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్ది క్షణాల్లోనే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరిపోతున్నారు. అయితే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు కాన్వే వెహికల్స్లో కూడా, అంటే ప్రభుత్వం ఏదైతే కాన్వే ఏర్పాటు చేసిందో దాంతోపాటు మాత్రమే ఆయన వెళ్ళడానికైతే సిద్ధమయ్యారు. అది కాకుండా వేరే వాళ్ళు కూడా చూస్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ వెహికల్ స్టార్ట్ అయింది, ఎక్స్క్లూజివ్గా మనకు ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అందించే ప్రయత్నం చేస్తున్నాం మనం. జస్ట్ మరో 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ స్టార్ట్ అవుతారంటూ కూడా చెప్తున్నాం. సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో ఎలా అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా సభాస్థలికి మాత్రమే చేరుకుంటారంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం పవన్ కళ్యాణ్కి సంబంధించి వెహికల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వెహికల్కి సంబంధించి ఒకసారి మురళి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. లోపల పవన్ కళ్యాణ్ వెహికల్ అయితే రెడీ అయింది. మొత్తం పవన్ కళ్యాణ్ని తన సొంత వాహనంలోనే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం సెక్యూరిటీ కూడా బయటకు వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వెహికల్ రెడీగా ఉంది. మొత్తం ఒక 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన అనుకున్న టైం ప్రకారం ఇక్కడ నుంచి అయితే బయలుదేరడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చూసేవాళ్ళు కావచ్చు, లేకపోతే తనకు బయట ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుంది కనుక దానికి సంబంధించి తొందరగానే బయలుదేరితేనే సభాస్థలికి చేరుకోగలుగుతారు. సునీల్, ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వెహికల్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా తన కుటుంబ సభ్యులు అదే వెహికల్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ చీఫ్ కూడా ఇప్పటికి ముందుకు వచ్చి వాహనాల దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన మనం పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. వెహికల్ స్టార్ట్ అవుతుంది. వెహికల్తో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వెహికల్స్ని అయితే ఉంచడం జరిగింది. పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు కుటుంబ సభ్యులకు ఒక వాహనాన్ని, అదేవిధంగా ముందు పవన్ కళ్యాణ్ని చూసి పవన్ కళ్యాణ్ వాహనాన్ని కూడా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వాహనంలో స్టార్ట్ అయ్యారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన కోసం సపరేట్గా ఇంకో వెహికల్ కూడా వెళ్తుంది. కుటుంబ సభ్యులను కూడా ఈ వెహికల్లో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి మొత్తం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు అంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకి అక్కడ ఉంది అని కూడా చెప్పచ్చు. రైట్ రాజు, అయితే పవన్ కళ్యాణ్ అడుగు బయట పెట్టారు అని తెలియగానే ఎటు నుంచి వస్తారో, ఎక్కడి నుంచి వస్తారో, ఎలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు. జన సైనికులందరూ రోడ్ల మీద అలా ఇసుకేస్తే రాలనంత జనం ప్రత్యక్షమవుతూ ఉంటారు. సో ఇప్పుడు
ఆయన బయటకు వస్తున్న క్రమంలో, ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్తున్న క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? జనరల్గా మంగళగిరి నుంచి ఇప్పుడు కీసరపల్లి ఐటీ పార్క్కి మహా అయితే గంటన్నర సమయం పట్టే, అంత సమయం పట్టే అవకాశం ఉండదు, కానీ ఈరోజు ఇంకెక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం చూసాం కదా, జస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పాస్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సపరేట్గా ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఎందుకంటే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఈయన ఎలిప్యాడ్ దగ్గరికి రావడం జరిగింది. ఎలిప్యాడ్ నుంచి ఆయన స్టార్ట్ అయ్యి అక్కడ ముందుకు వెళ్ళి మళ్ళీ అటు నుంచి యూటర్న్ చేసుకుంటూ మొత్తం ఏదైతే చెన్నై హైవే ఉందో హైవే ద్వారాగానే మొత్తం బెంచ్ సర్కిల్ మీదుగా కూడా ఆయన అయితే అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి ముందే చాలా భారీగా దాదాపుగా చూసుకునేటప్పటికి 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది కనుక దానికి ఆపోజిట్ వేలోంచే ఈయనైతే ఇప్పుడు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవతల మొత్తం కూడా ట్రాఫిక్లో ఉంది కనుక దాని ట్రాఫిక్ని దాటుకుంటూ వెళ్ళలేరు కనుక ఏదైతే ఆపోజిట్ రోడ్డు ఉందో దాన్ని వన్ వే ఉంటుందో దాంట్లో తీసుకుని వెళ్ళడానికైతే అధికారులు ఒక రూట్ మ్యాప్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇదే రూట్లో వస్తాడు అంటూ అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతాడు, పార్టీ కార్యాలయం నుంచి అక్కడ ప్రాంగణానికి చేరుకుంటాడని అందరికీ తెలుసు కనుక ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది కూడా భారీగా రోడ్ల మీదకి చేరుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఒక నాయకుడిగానే చూసాం, జనసేన అధ్యక్షుడిగానే చూసాం. కానీ ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడబోతున్నాం. ఒక అధికారంలో అంటే ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా చూడబోతున్నాం కనుక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ఒక నాయకుడిగా చూడబోతున్నారు కనుక ఎక్కువ మంది ఈసారి పవన్ కళ్యాణ్ ఎలాగైనా చూడాలి, ఎంత దూరం నుంచైనా చూడాలంటూ కూడా మొత్తం ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే మీరు చెప్పినట్లు సాధారణ సమయంలో చూసుకుంటే ఇక్కడ నుంచి ఆయనకున్న కాన్వేకి ఉన్న ప్రోటోకాల్కి అదేవిధంగా పోలీసులు రోడ్ క్లియరెన్స్కి మొత్తం అన్నిటికీ కలిపి 15 నుంచి 30 నిమిషాలు మొత్తం వ్యవధిలో కూడా సభా ప్రాంగణానికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 1.5 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. బట్ పోలీసులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసాం, ఇక్కడేమి ఇబ్బంది అంటే మధ్యలో ట్రాఫిక్ ఏం కూడా ఇబ్బందులు లేకుండా కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అందుకోసమని దాదాపుగా చూసుకుంటే 11 గంటల సమయానికల్లా కూడా అక్కడ చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకుంటారు, అమిత్ షా చేరుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఎవరైతే రజనీకాంత్ కావచ్చు లేకపోతే చిరంజీవి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం 10:30 నుంచి 11 గంటల మధ్యలో సభా ప్రాంగణానికి వెళ్ళడానికి అయితే వాళ్ళైతే ప్లానింగ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళందరికంటే ముందు బయలుదేరాడు. ఎందుకంటే వాళ్ళందరూ కొంచెం సిటీకి దగ్గరగా సభా ప్రాంగణానికి దగ్గరగా ఉన్నారు. బట్ ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకు తెలుసు, ఎందుకంటే తన అభిమానులు ఏ విధంగా ఆదరిస్తారు, ఎక్కువ ఎందుకు ఆయన్ని చూడటానికి వస్తారు, ఒకవేళ ఎక్కువ మంది వచ్చినట్లయితే ఆయన ముందుకు కదిలే పరిస్థితి ఉండదు. అలాగని చెప్పి అభిమానులు అభీష్టం మేరకు మాత్రమే ఉంటారు, వాళ్ళని కూడా కాదనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా జన సైనికుల మీద కానీ లేకపోతే తన అభిమానులు కానీ ఎక్కువగా ఆదరించే వ్యక్తి కనుక వాళ్ళపై నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈసారి వాళ్ళు ఎవరిని కూడా అవాయిడ్ చేసే పరిస్థితి ఉండదు కనుక పూర్తిగా పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళడానికి కూడా ఏమైనా స్కోప్ ఉంటే ఆ విధంగా వెళ్తారు, లేదనుకుంటే పూర్తి స్థాయిలో ఆయన కాన్వాయ్లో పోలీసులు ఇచ్చిన క్లియరెన్స్ బట్టి అయితే వెళ్ళటం అయితే జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికైతే అక్కడికి వెళ్ళటానికి గంట నుంచి గంటన్నర సమయం పట్టొచ్చు అంటూ కూడా ఒక సమాచారం ప్రకారం చూసుకోవచ్చు. అయితే అందరికంటే ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అదేవిధంగా అక్కడ మొత్తం ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా ఒకే స్టేజ్ మీద కూడా చూడబోతున్నారు. రజనీకాంత్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని మెగాస్టార్ చిరంజీవిని అదేవిధంగా రజనీకాంత్ని ఒకే స్టేజ్ మీద చూడబోతున్నారు కనుక దీనికి కూడా ఒక ఉత్కంఠభరితంగా ఉందని మాత్రం మనం పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు సునీల్. రైట్.